ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటలకు కౌంటర్. మధ్యలో కూడా నేను ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు నేను కూడా కొన్ని మాటలు బ్లాస్ట్ కావచ్చు. విచిత్రం ఏంటంటే ఈటెల రాజేందర్ ఒక పార్లమెంట్ మెంబరు ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోయి నా పార్లమెంట్లో ఈ సమస్య ఉంది, ఈ పనులు అయితే లేవు, నా పార్లమెంట్లో ప్రజలకు ఇది కావాలి అడిగింది ఎప్పుడు లేదు. మళ్ళా ఎంపీగా ఈటెల రాజేందర్ ఆయన 2 సార్లు మాట్లాడిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద 2 సార్లు మాటలు మాట్లాడిండు. ఏం తోస్తలేదు అతనికి. ఈటెల రాజేందర్కి అర్థమైతే లేదు అతనికి. అతనికి ఒక పాగల్గాడ అయిపోయాడు ఈటెల రాజేందర్. ఎందుకు పాగల్గాడ అయిండు ఈటెల రాజేందర్ అంటే బీజేపీలో ఏదో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నట్టున్నాయి. ఈయనకి సెంట్రల్ మినిస్టర్ కావాలనో, ఆ పార్టీకి ప్రెసిడెంట్ కావాలనో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకో మరి అలా బీజేపీ సెంట్రల్ పార్టీ ఇంకా ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ ఏం చేయలేకపోతున్నది. అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రిని తిడితే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే ఆయనకి ఏదైనా పోస్ట్ వస్తుందా అని తిట్టాలి. లేకపోతే ఆయనకి ఏం రాకపోయేసరికి పాగలగాడిగా అయిపోయి ఇట్లా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నట్టుగానే కనబడుతున్నది. 2 రకాలు కనబడుతున్నది. నువ్వు 2 సార్లు నోరు దాటినావు ఈటెల రాజేందర్. నా కొడుకు ఏంద్రది ఏం మాటలు అవి? ఇప్పుడు నేను అదే జగ్గారెడ్డిగా, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, నువ్వు ఒక ఎంపీ, ఒక బీజేపీ నాయకుడవు. అందుకే నేను ముందే చాలా క్లియర్గా చెప్పిన, ఈటెల రాజేందర్ సబ్జెక్టు మీదకేం ఏం మాట్లాడలే. బగర్ సబ్జెక్టులో నోటికి వచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి గురించి, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడిండు. నేను అదే అంటున్నా, నా కొడుకు అది ఏం మాటలరా ఈటెల రాజేందర్? నేను ఎందుకు అంటున్నా ఏం మాట్లాడరా అని ఎందుకు అంటున్నా? నువ్వు కూడా స్లిప్ అయి నువ్వు కూడా నోరు జారేసినావు. పరిధి దాటి మాట్లాడుతున్నావు. నువ్వు ఒక సీనియర్ నాయకుడు లెక్కలు లేవు, ఎంపీ లెక్కలు లేవు. నువ్వు మాట్లాడిన దానికే అందుకే అన్నా, నువ్వు తిట్లు మాట్లాడాను, నేను కూడా తిట్లే మాట్లాడుతున్నా మీడియా ద్వారా. ఈ 2-3 రోజులు యుద్ధంలో ఉన్నది కాబట్టి కొంత ఎలక్ట్రానిక్ మీడియా రాలేదు, కానీ సోషల్ మీడియా తిరుగుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అక్కడక్కడ మీడియాలో వచ్చింది. నా కొడుకు అని ఎవర్రా నీకు ఏం మాటలు రావి ఈటెల రాజేందర్?